జరగకూడన సంఘటనే జరిగింది, జరగకూడదు. దానికి తగిన చర్యలు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిగాని సత్యప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ గారి దగ్గరుండి పరిశీలించారు. అలాంటివి జరగకూడదని అధికారులు కూడా దిశ నిర్దేశించారు. మేము తెలియజేసే ఒకటే, తగు చర్యలు తీసుకుంటాం. గత 6 నెలలుగా ఇదొక మంచి ప్రభుత్వం అనడానికి అక్కడ భక్తాదులే, వేలాది మంది భక్తాదులు ఈ 6 నెలల నుంచి మేము వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా చేసుకుంటున్నాం. మాకు కావాల్సిన వసతులు కూడా అన్నీ ఏర్పాటు చేశారు. ఒక పక్క భోజన వసతి కావచ్చు, మిగతా వసతులు కావచ్చు. దర్శనానికి పోయినప్పుడు మేము ప్రశాంతంగా పవిత్రంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం. లడ్డు కావచ్చు, అనేక విధాలుగా గతంలో భక్తాదులే చెప్పారు. ఒకే రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తాదులు పెరగటంతో కొన్ని ఒక వ్యక్తికి అనారోగ్యం పాలవటంతో తోసులాట జరిగింది. అప్పుడు టోకన్లు ఇచ్చారనే ఉద్దేశంతో జరిగింది. జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం. దానిని శవరాజకీయాలు చేయడం అలవాటే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి. ఎందుకంటే తండ్రి చనిపోయిన బాధ లేదు, పక్కన కూర్చొని సంతకాలు పెట్టించుకున్నాడు. బాబాయ్ గొడ్డల పోటీ చూసాం, డోర్ డెలివరీలు చూసాం. ఎమ్మెల్సీ డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే మళ్ళీ ఎవరికి పదవులు ఇచ్చారో కూడా మనం చూసాం. అనేక విధంగా విశాఖలో ఏం జరిగిందో చూసాం, సొంత జిల్లా అన్నమయ్యలో ఏం జరిగిందో చూసాం. అదేవిధంగా బోటు మునిగిపోయినప్పుడు, పాపికొండలు బోటు మునిగిపోయినప్పుడు ఏం చేసాం, కరోనా సమయంలో ఆయన ఏం చేశాడో చూసాం. ఎంతమంది ఆత్మహత్యలు జరిగాయో మనం అందరం చూసాం. ఆ రోజు కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి రాజకీయాలు, ప్రజలు కనిపించలా. ఇప్పుడు 6 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు గుర్తొచ్చారు. నేను తెలియజేసేది ఒక్కటే, ప్రజలు అన్నీ తెలుసుకొని ఎవరు ఈ రాష్ట్రానికి ఐరన్ లెగ్గు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారు, ఎవరిని ఏ ఐరన్ లెగ్గులు అయితే ఇంటికి పంపాలో ప్రజలందరికీ తెలిసి 11 సీట్లకే పరిమితం చేశారు. మరి ఇంకా మీరు మాట్లాడడంలో అర్థం లేదు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము జరిగిన విధంగా అభివృద్ధి పరుగులు పడుతుంది. ఒక పక్క ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో, ఒక పక్క సెంట్రల్ నుంచి నిధులు రావడంతో, పోలవరం ఒక పక్క, అమరావతి ఒక పక్క, ప్రతి పల్లె పండగ చూడండి. ఈరోజు ఈ బీటీ రోడ్డు 1,14 లక్షలతో ఈరోజు మేము ఇక్కడ బీటీ రోడ్డు వేసాం. గత 35 ఏళ్లుగా ఈ రోడ్డు వేయక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగలు జరుగుతున్నాయి, పొలం పీల్చిన పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే మేము సంక్షేమ పథకాలు చెప్పనివి కూడా ఈరోజు అమలు పరుస్తున్నాం. ఒక పక్క డొక్క సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం కావచ్చు, గోకులం షెడ్లు కావచ్చు, ఇదే అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. ఎక్కువగా ఏ హాస్పిటల్కి డిమాండ్ ఉందంటే ఆర్థోపెడిక్ హాస్పిటల్కి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఒక పక్క ఆర్ఎంబీ రోడ్లు గుంతలే, ఒక పక్క గ్రామీణ ప్రాంతంలోనూ రోడ్లు గుంతలే. మరి అధికారం లేకొచ్చి 6 నెలల లోపలే ఒక పక్క ఆర్ఎంబీ రోడ్లు సంక్రాంతి పండుగ లోపల ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ పూడుస్తున్నాం. ఆర్ఎంబీ రోడ్లు పూర్తి అయినాయి. అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి కూడా అభివృద్ధి చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. అదేవిధంగా ఒక పక్క డ్రైనేజీలు, ఒక పక్క సీసీ రోడ్లు, ఒక పక్క బీటీ రోడ్లు కూడా జరుగుతున్నాయి. ఇది అభివృద్ధి కనిపించడం లేదా 11 మందికి? మరి ఈరోజు వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలా. ఈరోజు శవరాజకీయాలు చేయొద్దండి. హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా పేషెంట్లు ఆల్రెడీ హాస్పిటల్ పాలయ్యారు. హాస్పిటల్ పాలయ్యినప్పుడు జై జగన్ నడుచుకుంటూ పోతారా? ప్రశాంతంగా ఎవరైతే శతగ్రాతులు ఉన్నారో వాళ్ళని ఓదార్చండి. అది కాకుండా జై జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలి, మరి హోమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి, డిప్యూటీ సీఎం గారు రిజైన్ చేయాలి. ఏంటిది? ఇదా మీ 5 ఏళ్ళ రాజకీయం? ఇంకా మీరు మారలేదు. ప్రజలందరికీ అర్థమైపోయింది. మీ ఉనికి చాటుకునే కోసం శవరాజకీయాలు చేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ ప్రోగ్రాం మొదలైంది. పల్లెల్లో రోడ్లు అవుతున్నాయి. అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా సుమారుగా 30 కోట్లతో ఒక పక్క సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజ్ పనులు కూడా పూర్తి అయినాయి. అదేవిధంగా గోకులం షెడ్లు కూడా పూర్తి అయినాయి. ప్రజలకి సంక్షేమం, ఒక పక్క సంపద, ఒక పక్క పరిశ్రమలు సృష్టించగలిసిన వ్యక్తి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.